హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ RESURVEY యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, మనకు లాస్ట్ టైం CSV ఫైల్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, దానికి ఏ విధంగా క్యూఆర్ బార్కోడ్ అనేది మనము సెట్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అందులో కొందరికి వచ్చిన డౌట్స్ ఏంటంటే, పట్టాదారు నేమ్ కొందరికి డిస్ప్లే అవ్వడం లేదు, క్వశ్చన్ మార్క్స్ అనేవి వస్తున్నాయని. దానికి కొందరికి టైపింగ్ టూల్స్, తెలుగు టూల్స్ ఉంటే కొందరికి డిస్ప్లే అవుతుంది, కొందరికి టైపింగ్ టూల్స్ ఉన్నా సరే ఆ తెలుగు మ్యాటర్ అనేది డిస్ప్లే అవ్వదు. సో మనం దానికోసం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకొని మనకున్న ఎక్సెల్ ఫైల్ని సిఎస్వి ఫైల్లో కన్వర్ట్ చేసుకొని ఆ సిఎస్వి ఫైల్ని మనము కంప్లీట్గా ఇంగ్లీష్లోకి ఒకసారి కానీ కన్వర్ట్ చేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ముందుగా నేను మీకు సిఎస్వి ఫైల్ ఏ విధంగా దీనిలో ఇంపోర్ట్ చేస్తానో, ఓల్డ్ ఫైల్ అంటే తెలుగు ఉన్న ఫైల్ని ఒకసారి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. అవి చేసుకున్నప్పుడు మనకు క్వశ్చన్ మార్క్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఇది తెలుగుకి సంబంధించిన ఫైల్ అనుకోండి. సో ఇక్కడ ఈ తెలుగు నేమ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఉంది కదా. నేను దీన్ని సేవ్ యాజ్ చేస్తున్నాను. ఫస్ట్ సిఎస్విగా నేను సేవ్ యాజ్ చేస్తున్నాను ఫైల్ని. డెస్క్టాప్ మీద dlr.csv సిఎస్వి కామా లిమిటెడ్ టెక్స్ట్ లేయర్ పెట్టుకొని నేను ఫైల్ నేమ్ అనేది సేవ్ చేసుకుంటున్నాను. CSV. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ని వచ్చేసి సేవ్ చేసుకున్నాను. దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడండి, QGISలోకి లేయర్, యాడ్ లేయర్, యాడ్ లిమిటెడ్ టెక్స్ట్ లేయర్. సో ఇందుకోసం ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో సో సిఎస్వి ఫైల్ నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దానికి నో జియోమెట్రీ, ఇక్కడ ఫస్ట్ మనం సిఎస్వి పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ మనకున్న డేటా ఫైల్ కాబట్టి ఇక్కడ నో జియోమెట్రీ. అదే కోఆర్డినేట్స్ ఉన్నట్టు అయితే మనకు పాయింట్ కోఆర్డినేట్స్ చేసుకుంటాము. సో యాడ్ పైన క్లిక్ చేసి క్లోజ్ చేసాము. ఇప్పుడు ఒకసారి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ మీరు కనుక ఓపెన్ చేసి చూసారంటే ఇక్కడ ఈ తెలుగు నేమ్స్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేవి వచ్చాయి. ఇవి ఎవరు అనేవి మనకు కనపడడం లేదు. సో మనం దీనికోసం ఈ ఉన్న ఎక్సెల్ ఫైల్ని మనము ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. ముందుగా మనము గూగుల్ ట్రాన్స్లేట్ని టైప్ చేసి గూగుల్లో ఇక్కడ గూగుల్ translate.google.co.in వెళ్ళి మనము ఇక్కడ మనము డిటెక్ట్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు పెట్టుకోవాలి. ఇలా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తెలుగు ఫ్రమ్ ఎనీ లాంగ్వేజ్, తెలుగు టు ఇంగ్లీష్ అనే కాదు, మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా ఎటువంటి డాక్యుమెంట్ అయినా సరే మీరు ఈ ఎక్సెల్ యూస్ చేసుకొని మీరు ఈ గూగుల్ ట్రాన్స్లేట్ వెబ్సైట్ యూజ్ చేసుకొని మనం ఈజీగా టెక్స్ట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, వెబ్సైట్స్ కానీ ఏ విధంగా సరే మనం చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము సిఎస్వి ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుందాము. ఓపెన్. ఓకే, నేను నార్మల్గా ఉన్న ఎక్సెల్ ఫైల్ని ప్రస్తుతానికి కన్వర్ట్ చేసి దాని తర్వాత సో డౌన్లోడ్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఈ వచ్చిన ఫైల్ని నేను సేవ్ యాజ్ సిఎస్విగా చేసుకుంటాను. సో ఓకేనా, చూడండి ఇప్పుడు పట్టాదారు కాలం వచ్చేసి మనకు ఇంగ్లీష్లో నీట్గా క్లియర్ అయిపోయింది.
దీనికోసం ముందుగా మనం ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్లీష్ లేని మనం ఇప్పుడు QGISలోకి ఎక్స్పోర్ట్ చేద్దాము. సో నేను దీన్ని ఫస్ట్గా సేవ్ యాజ్ చేస్తున్నాను. CSV కామా డిలిమిటెడ్ DLR ఫైల్ అని సేవ్ అని వేస్తున్నాను. సో ఇప్పుడు నేను QGISలోకి వెళ్ళి లేయర్, యాడ్ డిలిమిటెడ్ లేయర్, DLR ఫైల్, ఓపెన్, యాడ్, క్లోజ్. ఇప్పుడు మీరు ఒకసారి దీనికి సంబంధించిన అట్రిబ్యూట్ టేబుల్ కనుక చూసారంటే సో పట్టదారి కాలంలో మనకు క్లియర్గా ఈ ఇంగ్లీష్ నేమ్స్ అనేవి వచ్చాయి. ఓకేనా, ఈ విధంగా మన పట్టదారి కాలంలో ఈ విధంగా నేమ్స్ అనేవి క్లియర్గా ఇంగ్లీష్లో వచ్చాయి. సో మనం ఇప్పుడు వచ్చిన ఫైల్ని మన ఈ LPMకి మన విలేజ్ పాలిగాన్ షేప్ ఫైల్కి మనము జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ జాయిన్ ఉంది కదా, జాయిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ DLR ఫైల్ అంటే మనం ఏదైతే ల్యాండ్ ఇచ్చుకున్నామో అది ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అది తర్వాత LPM ఓకే, అప్లై పైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక అట్రిబ్యూట్ ఓపెన్ చేస్తే మీకు ఏ LPMకి ఏ పట్టాదార్ ఏ నేమ్ అనేది మనకు క్లియర్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ వచ్చిన ఫైల్స్ని మనము కంట్రోల్ పాయింట్ లేఅవుట్లోకి వెళ్ళి మనము యాస్టీస్గా అయితే QR కోడ్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అలాగే ఈ టేబుల్ కాలమ్స్ ఏ విధంగా QR కోడ్లో మనం ఇన్సర్ట్ చేయాలో కూడా ఇంతకుముందు చెప్పిన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఎవరికైతే తెలుగులో నేమ్స్ డిస్ప్లే అవ్వడం లేదనే వాళ్ళకి ఇది ఒక చిన్న సజెషన్. ఇట్లా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు నేమ్స్ వచ్చి ఈజీగా షో అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.